ఇక జూన్ 24 తేదీ నుంచి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ లో మొదటగా ఎంపీల చేత ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత చకచకా కూడా లోక్సభ సెషన్స్ లో వాడి వేడి చర్చ మొదలైంది. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు కూడా వాడి వేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంట్ లో లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ అంటే బీజేపీ కాదని, హిందూ అంటే ఆర్ఎస్ఎస్ కాదని, హిందూ అంటే నరేంద్ర మోదీ కాదని ఆయన మాట్లాడారు. ఎక్కడైతే తాను హిందూ హిందూ అంటూ కూడా ప్రస్తావిస్తూ ఉంటారో వారే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెను దుమారం రేపే విధంగా అనేక విషయాల్లో కూడా ఒక అవినీతికి పాల్పడుతున్నారు, ఒక అరాచకానికి పాల్పడుతున్నారంటగా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి కనబడింది. ఇక ఆయన ఏకంగా శివుడి ఫోటోని కూడా ప్రదర్శించారు. ఆయన పార్లమెంట్లోనే కెమెరా క్యాప్చరింగ్ విధానాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెను దుమారం రేపుతోంది. ఈరోజు లోక్సభలో ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడబోతున్నారు. ఇక సాయంత్రానికల్లా 4 గంటలకి సుమారుగా లోక్సభలో ప్రధాని మోదీ స్పీచ్ ఉండబోతోంది. ఆ స్పీచ్ పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడేటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండబోతోంది. ఇక రాహుల్ స్పీచ్ కి మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఈరోజు ఇప్పటికే జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లెఫ్ట్ బాక్స్ లో చూస్తున్నారు. ఇక పార్టీ ఎన్డీఏ పార్లమెంటరీ ఎంపీలతోని భేటీ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ ఎంపీలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ వైఖరిపై వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన తీరును కూడా వారు ఈరోజు చర్చించే అవకాశం కనబడుతోంది. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ రాహుల్ పై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. రాహుల్ హుందాతనం మరిచి వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ హిందూ మతాన్ని అవమానించారంటూ మండిపడ్డారంతా కూడా. ఇటలీలో పుట్టిన రాహుల్ గాంధీకి ఇక్కడి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలుసని కూడా వాళ్ళంతా ప్రశ్నించారు. హిందూ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు పెను దుమారం రేపుతున్నాయి. హిందూ అని ఎప్పుడు కూడా నేనే హిందూ అని ఎవరైతే వ్యక్తిగతంగా వారికి వారు పెద్దగా చెప్పుకుంటారో వారే ఈ దేశంలో విధ్వంసాలకి, విద్వేషాలకి కారణమవుతున్నారంటగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున మండిపోతున్నాయి. ఏకంగా పార్లమెంట్ లో కూడా మోడీ రియాక్ట్ అయ్యారు. హిందువులందరినీ కూడా అవమానించడం అవుతుంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ రాహుల్ గాంధీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. హిందూ అంటే కేవలం బీజేపీనే కాదు, హిందూ అంటే కేవలం ఆర్ఎస్ఎస్ఏ కాదు, హిందూ అంటే కేవలం నరేంద్ర మోదీయే కాదంటే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. It is the next step which, as you can see, is also in this image. And Jai Mahadev. And what that Rajnath Singh ji is looking very surprised. And what that Abhay Mudra shows, it is the next step of the evolution of the idea of facing the truth, fearlessness and ahimsa, satya and ahimsa, as Mahatma Gandhi used to say. And the Abhay Mudra is the idea that it is not good enough to just keep this internal. It is not good enough to not be scared. It is not good enough to use non-violence. It is also important that you make others not scared, that you help others become fearless, that you help others become non-violent. So in a sense, the Abhay Mudra is a projection from Shivji to the rest of the world about these two ideas. Of course, these two ideas were used by us, all of us, when we fought the British. And they were put forth by Mahatma Gandhi. The Prime Minister
of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. I mean, can you understand the ignorance? That Gandhi is dead and a movie revived the father of the nation. No, Gandhi is not dead. Gandhi is alive. Now, another very interesting thing I noticed. Hanji. That is not your problem. That is not your problem. It is not none of your business. It is not none of your business. And there's another thing I noticed. That it is not just one religion that talks about courage. In fact, all our religions talk about courage. So, here is the religion of Islam. आपसे ये अपेक्षा ठीक है, मैं दिखाऊंगा नहीं सर, कैसे करूं? मैं समझाना चाहता हूं, वो समझा नहीं पा रहा हूं। सब समझदार हैं यहाँ पर, सब चुनकर आते हैं। सर, जनता बात ने नहीं बन सबको रही, चुनकर भेजा है। मजा नहीं आ रहा है। जनता ने सबको चुनकर भेजा, आप एड्रेस करें। जनता अब ने कांग्रेस पार्टी ने शिव जी की फोटो दिखा दी है, गुस्सा हो गए। अब देखिए, प्लीज मान्य सदस्य, आप तो इस्लाम में भी कहा गया है, मैं पढ़ता हूं। एड्रेस इधर करें। He said, एड्रेस इधर करें मान्य सदस्य। हाँ जी, सॉरी, इस्लाम में भी लिखा गया है, कुरान में, the prophet peace be upon him said, God said, have no fear, I am with you, hearing and seeing. मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है। और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देता है। उसके बाद गुरु नानक जी की ओर चलते हैं। डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। Just get me that picture of Shiva. inside because of us. हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए, अभय मुद्रा। नहीं आएगा। प्राइम मिनिस्टर will not speak. प्राइम मिनिस्टर will repeat again. भाई ये आप बात समझिए, आप बात समझिए। ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं। देखो चुप हो गए, देखिए स्पीकर साहब चुप हो गए सब।
माननीय आप प्रतिपक्ष के नेता हैं, किसी की भावनाओं को ठेस नहीं पहुंचे। सर मुझे चर्चा बोलने में दीजिए। ध्यान रखना चाहिए। ये जो ये विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। बीजेपी को आपको नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। भूपेंद्र यादव जी, ये ठेका नहीं है बीजेपी का। 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ పార్లమెంట్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇది పెద్ద వివాదంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇక పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందూ అని ఎవరైతే హిందూ అని కూడా పెద్ద ఎత్తున నేనే హిందూ అనే రకంగా మాట్లాడుతూ ఉంటారో వారంతా కూడా అసత్యాన్ని పలుకుతూ ఉంటారు, విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు, వారంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడింది. దానికి వెంటనే మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీ లేచి నిలబడి ఈ వ్యాఖ్యలు వెంటనే రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలి, డెఫినెట్ గా హిందూ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నట్టుగా మోడీ రియాక్ట్ అయ్యారు. కానీ రాహుల్ గాంధీ కూడా హిందూ సమాజం అంటే మోడీ కాదు, హిందూ సమాజం అంటే బీజేపీ కాదు, హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్ కాదు, నేను అన్నది కేవలం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలంటూ కూడా రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. కానీ ఏదేమైనా కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ కూడా రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ కోటాను కోట్ల జనాభా కలిగిన హిందూ సమాజాన్ని కూడా కించపరిచే విధంగా హిందువుల పట్ల అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా తను రియాక్ట్ అయ్యారు. వెంటనే హైందవ ధర్మాన్ని పాటించేటువంటి హిందూ సంఘాలకి, హిందూ ప్రజలకు కూడా వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కూడా తను డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీని తీసుకొచ్చి సిక్కులని ఊచకోత కూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా హితవు పలకడం అనేది హాస్యాస్పదంగా ఉందంటూ పురంధేశ్వరి మాట్లాడడానికి సంబంధించినటువంటి మాటలు ఇప్పటికీ మనం విన్నాం. ఇక పలు చోట్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతోంది. ఏదేమైనా కూడా బీజేపీ పెద్దగా దీన్ని పొలిటికల్ గేమ్ గా కూడా మారుస్తుందనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఏదేమైనా కూడా ఇరు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్డీఏ కూటమి, కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదంగా మారింది అంశాలన్నీ కూడా. ఇక రాహుల్ గాంధీకి సంబంధించి వివిధ చోట్ల హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారంగా మారింది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు వెలువెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రతిపక్ష నాయకుడు
రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించినటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎప్పటికైనా సరే సభలో ఏ విధంగా మాట్లాడాలి, సభా సాంప్రదాయాలకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడనేటువంటి విషయం మీద ఒక స్పష్ట పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి తీరు ఏదైతే ఉన్నదో యావత్ హిందూ సమాజాన్ని కూడా అవమానకరమైన రీతిలో మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఏమిటి హిందూ సమాజం చేసినటువంటిది? హిందూ సమాజం నుంచి దేవాలయాల్లో వేసినటువంటి హుండీ ఆదాయం ద్వారా రాష్ట్రాలన్నీ కూడా బాగుపడుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక వనరులతో దేశం అంతా కూడా మీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ సమాజం లేకపోయినట్టయితే ఈ దేశం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక సార్లు హిందువులపై అనేక రకాలుగా దాడులు జరిగాయి. ఆ రోజున ఏమీ మాట్లాడినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున హిందూ సమాజం మీద ద్వేషపూరితంగా ప్రసంగించడం అనేటువంటిది చాలా శోచనీయం. ఈ విషయాన్ని ఎక్కడా కూడా హిందూ సమాజం ఎక్కడా కూడా ఒప్పుకోవడం లేదు. ఖబర్దార్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయం ఆలోచనతోటి ఈ రోజున ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉన్నది. నువ్వు ఎక్కడో ఇటలీలో పుట్టినటువంటి మనిషికి పుట్టినటువంటి వ్యక్తివి, ఈ దేశ సంస్కృతి తెలియదు, ఈ దేశ ధార్మిక విధానం తెలియనటువంటి నీవు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ విషయంగా తెలియజేస్తూ ఉన్నాము. పార్లమెంట్లో రాహుల్